రాజకీయ నాయకుల మా పార్టీ దృష్టికి వచ్చింది. అది ప్రజల ముందర పెట్టాలని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా మీడియా ముందుకు వచ్చాం. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, 2024లో మార్చి నెలలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ అధికారి ఇచ్చిన అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉండే పోలీస్ అధికారి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది రిజిస్టర్ అయింది. అది పూర్తిగా సాంకేతిక ఆధారాలతో చేయాల్సిన ఇన్వెస్టిగేషన్, అంటే టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ మీదనే చేయాల్సిన ఇన్వెస్టిగేషన్. ఇదేదో భూతద్దం పెట్టో లేకపోతే ఇంకా ప్రపంచంలో అత్యాధునిక నేర పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి చేయాల్సినంత సీన్ ఈ కేసులో లేదు. మీకు అనుమానం వచ్చింది, మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దానికంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది. నిజానికి మేము చాలా సార్లు కూడా ఇదే తెలంగాణ భవన్లో చట్టబద్ధంగా జరిగే ట్యాపింగ్ను నేరంగా చిత్రీకరిస్తున్నారు అనేది చాలా సార్లు కూడా మేము ఈ వేదికగా చెప్పడం జరిగింది. దానికి మా మీద లీగల్ నోటీసులు కూడా మరి పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిండ్రు. 2024 మార్చిలో అయిన కేసు, దానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను పెట్టిండ్రు. అదంతా కాదని మళ్ళీ 2025లో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం స్థానంలో రాజకీయ నాయకులు రావడం లేదని వాళ్ళని ఎట్లని చెప్పి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ను, ఇంకా మిగతా అందరినీ కూడా మళ్ళీ ఇందులో ఎట్లయినా ఇరికించి వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాళ్ళని జైలుకు పంపించాలి అన్న కుట్రతోని మళ్ళీ 2వ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము పెట్టిండ్రు. ఈ భారతదేశ చరిత్రలో ఒక ఇన్వెస్టిగేషన్ టీము పెట్టి మళ్ళా 2వ ఇన్వెస్టిగేషన్ టీము మళ్ళీ పెట్టి ఇంతవరకు కూడా ఏమీ చేయకుండా ఉన్న ఇది డిపార్ట్మెంట్ ఏదైనా అంటే మరి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, అది కూడా మరి దానికి హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మరి అంత ఘనమైన నేరం ఏం చేసింది ఇక్కడ? మళ్ళీ చెప్తున్నాం, ఇది చట్టబద్ధంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 రూల్ 5 సెక్షన్ 5 ప్రకారమే జరిగింది. ఇది దేశ భద్రత కోసం ఏ రాష్ట్రమైనా, ఏ కేంద్ర ప్రభుత్వమైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ ట్యాపింగ్ అనేది జరుగుతూనే ఉంటది. దాంట్లో ఎవ్వరికి కూడా అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. అది అందరూ ఒప్పుకుంటున్నారు. సాక్షాత్తు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. మరి ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయన్నప్పుడు ఈ మార్చి 2024లో పంజాగుట్ట పొజిషన్లో ఎందుకు పెట్టిండ్రు కేసు? ఓకే, ఈ ట్యాపింగ్ చేసిన అధికారులు ఒకవేళ అక్రమంగా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే అది నేరం అయితే దాన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది మేము కూడా, మాకు అభ్యంతరాలు లేదు. చట్ట ప్రకారం మీరు పోలీస్ అధికారులు మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి, దానికి అబ్సల్యూట్లీ వి హావ్ నో ప్రాబ్లం. కానీ లేని ఎవిడెన్స్ను తీసుకొచ్చి, ఎవిడెన్స్ను ఫ్యాబ్రికేట్ చేయించి రాజకీయ నాయకుల పేర్లు ఇందులో ఇరికించాలని చూడడం మాత్రం ఇది చట్ట వ్యతిరేకం, మోరల్గా కరెక్ట్ కాదు అనే నేను పోలీస్ అధికారులకు, సిట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే అక్రమ ఆదేశాలను దయచేసి పాటించకండి. రేపొద్దున మీ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉన్నది. 350 మంది సాక్షులను విచారించారు మీరు. 350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు కూడా మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. మీరు A1 అంటున్న ఒక అత్యున్నత పోలీస్ అధికారి టి ప్రభాకర్ రావు, డాక్టర్ టి ప్రభాకర్ రావు గారికి సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. గౌరవ సుప్రీంకోర్టే మీరందరూ ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన బెయిల్ని అడ్డుకోవాలనే ప్రయత్నం చేసినా, దాదాపు 18 రోజులు ఒక IPS అధికారిని కరడుగట్టిన నేరస్తుడిలాగా, ఒక ఘోరమైన దొంగలను కూడా ట్రీట్ చేయరు, ఒక కరడుగట్టిన నేరస్తుడిలాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 18 రోజులు ఆయనను భూమి మీద పడుకోబెట్టి, నేల మీద పడుకోబెట్టి మీరు టార్చర్ చేసినా మీరు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండ్రో అది ఎక్కడ దొరకలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఎట్లనే చేసి కేసీఆర్ పేరు ఇలా రావాలి, ఎట్లనే చేసి హరీష్ రావు పేరు రావాలి, ఎట్లనే చేసి
కేటీఆర్ పేరు రావాలి అనే ఆదేశాలు ఏవైతే ఇచ్చినా మీరు ఇంతమందిని టార్చర్ చేసినా మీరు కనుక్కోలేకపోయినరు. కానీ ఇప్పుడు మా దృష్టికి వస్తున్న కొత్త విషయం ఏంటయ్యా అంటే, మీరు ఏమైనా చేసి కేసీఆర్ గారి పేరు, హరీష్ రావు గారి పేరు, కేటీఆర్ గారి పేరు తిమ్మిని బమ్మిని చేసి ఏదైనా చేసి మళ్ళీ వాళ్ళ పేర్లు ఛార్జ్షీట్లో పెట్టాలి అని చెప్పి మీరు శత విధాల ప్రయత్నం చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చినాయి. మీరు ఇంత ముందే నేను ఈ వేదిక మీద చెప్పిన మళ్ళీ చెప్తున్నా, సంధ్యా శ్రీధర్ రావు అనే ఒక దాదాపుగా ఈ సంధ్యా శ్రీధర్ రావు మీద దాదాపుగా 26 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 26 కేసులు. ఈయన పేరు సరణాల శ్రీధర్ రావు అలియాస్ సంధ్యా శ్రీధర్ రావు. ఈయన మీద 26 కేసులు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. అదే విధంగా ఢిల్లీలో కూడా ఎయిర్పోర్ట్లో ఇతన్ని డిటైన్ చేసిండ్రు. అన్ని